హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో మరి వాళ్ళ న్యాచురల్ స్టార్ నాని బర్త్డే స్పెషల్గా హిట్ 3 టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఫస్ట్ హిట్ 3 గురించి మాట్లాడుకోవాలి. టీజర్ గురించి బేసిక్గా టీజర్ చూస్తే మొత్తం మస్తు మజా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో ఉందన్నమాట. నాని ఈ పర్టిక్యులర్ హిట్ 3 రోల్ ఎలా ఉండబోతుంది, అర్జున్ సర్కార్ రోల్ చూస్తే ఒక లైక్ ఆయన కోపం ఎక్కువలా కనిపిస్తుంది. సో అతను వాడే లాఠీతో సహా డైలాగ్స్ చెప్పించే టైప్ అన్నట్టుగా అర్థమవుతుంది. మరి హిట్ 3లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే టీజర్ స్టార్టింగ్లోనే మనకి శ్రీనాథ్ మాగంటి వాయిస్ అయితే వినబడుతుంది, అంటే వాయిస్ ఓవర్ వస్తుంది. సో ఆ వాయిస్ ఓవర్లో ఆ ఇంటెన్షన్ అది కానీ మనకి చూస్తే లైక్ ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక్కొక్క క్రైమ్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో ఈ క్రైమ్ పర్టికులర్ ఇందులో జరిగే క్రైమ్స్ అన్నీ ఒకే విధంగా హ్యాంగింగ్లో జరుగుతున్నాయి. హ్యాంగింగ్లో జరగడమే కాకుండా లైక్ వెనకాల బ్యాక్ సైడ్ ఒక హెడ్ కట్ అవ్వడం, తర్వాత మనకు ఒక కత్తి చూపించి దానిపైన సీకే అని చెప్పి సంథింగ్ ఒక లెటర్స్ రాసి ఉండడం, మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు టీజర్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని ఒక క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, నానికి బాగా కోపం ఎక్కువ అని అర్థమవుతుంది. అండ్ ఆ కోపంతో మరి ఎలా డీల్ చేయగలడు అంటే కేసెస్ ఎలా సాల్వ్ చేస్తాడు. మనం ఇంత ముందర చూసుకుంటే హిట్ 1 అండ్ హిట్ 2లో కూడా సేమ్ వాళ్ళకి కూడా కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. మరి దానికన్నా మించి ఇందులో ఉంటుందా? అండ్ హిట్ 3 ఈ టీజర్లో పర్టికులర్గా మనకి నానినే చూపించారు టీజర్ మొత్తంలో. అండ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే అదర్ క్యారెక్టర్స్ ఉంటాయో ఏ క్యారెక్టర్ని రివీల్ కూడా చేయలేదు. అంటే ఇది ట్రైలర్లో ఏమన్నా రిలీజ్ చేస్తారా, రివీల్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. బట్ ఈ టీజర్లో మనకి నాని పర్టికులర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ చూసుకుంటే, నాని ఐస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. మనకి ఎండింగ్లో వైట్ సూట్ వేసుకుని వచ్చినప్పుడు ఐస్ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇందులో నానిదేమన్నా డ్యూయల్ రోల్ ఏమన్నా ఉండబోతుందా, మరి ఎలా ఉండబోతోంది? సో మార్కోని మించి హిట్ 3 ఉంటుందా, లేకపోతే మార్కో కన్నా కొంచెం తక్కువే ఉంటుందా? ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. అండ్ ఈ టీజర్ మీలో ఎంతమందికి నచ్చింది? సో ఈ టీజర్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఇవన్నీ మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మనకైతే మెన్షన్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.